రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నినాదాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నిజంగా ముఖ్యంగా మేము ఒక విషయం తెలియజేస్తున్నాం. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళారో ఈరోజు హైకోర్టు క్లియర్ గా ఇచ్చింది వాళ్ళకు ఏమని, ఎక్కడ అవకతవకలు జరగలేదని. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న గారు అయితేనేమి, వీరందరూ కూడా పారదర్శకంగా డిఎస్సి ఉద్యోగ నియామకాలని ఎక్కడ కూడా ఏ ఒక్క అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఎవరికి ఈ అవకతవకలు జరగకుండా ఖచ్చితమైనటువంటి నిర్దేశంతో ఖచ్చితమైనటువంటి నియామకాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తా ఉంటే, ఈరోజు రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తుపై అడుగులు వేస్తున్నటువంటి మనం ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా బహిరంగంగా రోడ్లపై టెంట్లు వేసుకొని విమర్శిస్తూ ఉంటే టీడీపీ కూటమి నాయకులు చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో. కానీ ఒకటే తెలియజేస్తున్నాం, నిన్నటి దినము మన గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాట్లాడుతుంది, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ కరప్షన్ కమిటీ అంట. అసలు ఆమె డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా ఆమె ఆ విధంగా అంటుంది? కరప్షన్ అనే మాట వాళ్ళ చెప్పేది, కరప్షన్ అనే మాటని మేము వినాలి. ఎక్కడ కరప్షన్ జరిగాయి, ఎక్కడ అవినీతి జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఒక పవిత్రమైనటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఒక డిఎస్సిని అంత బహిరంగంగా కరప్షన్ కమిటీ అనే ఆ విధంగా మాట్లాడుతుందంటే నిజంగా ఆమెకు చదువు పట్ల, విద్య పట్ల ఏమాత్రం గౌరవం ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటానంటే ఈరోజు డిఎస్సి అనేది నిరుద్యోగ యువతకు ఒక భవిత లాంటిది, వారికి ఒక భవిష్యత్తు. ఈరోజు డిఎస్సి ద్వారాగా ఈరోజు 16,000 పోస్టులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరు కూడా అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క బిఎడ్ చేసిన డిఎస్సి చేసిన వారికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మంచి పని చేస్తే వైసీపీ వాళ్ళకు నచ్చదా? అంటే మంచి పనులు చేయకూడదా? అవినీతి చేయాలి, మోసాలు చేయాలి, కుట్రలు చేయడమేనా మీ పని? గత 5 ఏళ్ల ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ గమనించి ఈరోజు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు కదా. ఏం చేశారు 5 ఏళ్ల పాటు? ఈరోజు రోడ్లకి ఒక్కటేనండి మేము చెప్తున్నాం, వారికి ఏమి చేయాలా, ఏమి అనాలా, ఏంటి అనేది ఏమి తోచక ఈ యొక్క డిఎస్సిని సాకు పెట్టుకొని స్టేజ్లు వేసుకొని మైకులు పట్టుకొని స్టేజ్ల మీద ప్రభుత్వం పైన దుమ్మెత్తి ప్రభుత్వానికి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పనిచ్చి వాళ్ళు ఏమి సాధించలేరు అనేది మేము ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటానంటే ఈరోజు మా పార్టీని వైఎస్ఆర్సీపీ వారు ఈరోజు మమ్మల్ని ఒక టీడీపీ అధ్యక్షుడిని, ఒక రాష్ట్ర అధ్యక్షుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈరోజు మా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి లేదమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి, అభివృద్ధి ఎక్కడుంది, గతంలో అభివృద్ధి ఎక్కడుంది, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఎక్కడుంది అనేది ఆ ప్రజలు చూస్తున్నారు అని గమనిస్తున్నారు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మోసాలు అవినీతి గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే అవన్నీ మీకు చెల్లుబాటు అయ్యాయి కాబట్టి ఈ రోజు మా ప్రభుత్వాన్ని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ విధంగా విమర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని తాగుబోతులను తీసుకొని తాగుబోతులతో రోడ్ల మీద ఎక్కి ఒక విచక్షణ రహితంగా మాట్లాడుతూ చూస్తున్నాము. మీటింగ్ లో జగన్ గారి ప్రోగ్రామ్ లో ఎంతరా వీరంగం చేస్తూ ఎంతలా భయంకరమైనటువంటివి చేస్తున్నారు. మొన్నటి దినం ఒక దళిత మహిళల మీద దాడి చేశారు. దళిత మహిళ మీద దాడి చేయడం దాన్ని ఖండించాల్సింది పోయి ఒక ముఖ్య శాసనసభ్యులు మంచి చేయడానికి ముందుకెళ్ళాలి కానీ దాడులు చేయడానికి అందరినీ పురిగొల్పుకొని జనాల్ని తీసుకొని ఒక దళిత మహిళ ఇంటి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాం. ఈ దౌర్జన్యాలు, ఈ భయంకరమైనటువంటి ఆరోపణలు, అబద్ధాలు చెప్పడం, అవినీతి చేయడం ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటానంటే చూస్తున్న ప్రజలందరూ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు.
ఈరోజు మా నియోజకవర్గంలో గుంతకల్లు నియోజకవర్గంలో 2 ఏళ్ల కాలంలో కోట్ల కొద్ది అభివృద్ధిని చేసి చూపించిన ఘనత మా శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికే దక్కిందని చెప్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే గారు చేయని విధంగా ఆయన నిద్రపోతున్నారో లేదో కానీ నిత్యము సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రజల్లోకి వస్తూ